హలో గాయ్స్, నమస్తే. ఎట్లున్నారు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు అయితే నేను సినిమా ఆడిషన్కి అయితే వచ్చేసిన. రవీంద్ర భారతిలో సినిమా ఆడిషన్ చెప్పారు మన ఫ్రెండ్స్. లోపలికైతే ఎంటర్ అయిపోయినా. యాక్చువల్లీ నేను 2012లో వచ్చిన ఫస్ట్ టైం, ఇది సెకండ్ టైం. జనాలు అయితే ఆడిషన్కి చాలామంది వచ్చారు. 70 years ప్లస్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. ఒక అమ్మాయి యమదొంగ సినిమాలోని డైలాగ్ చెప్పింది భయ్యా, సూపర్ సూపర్ సూపర్. అసలు పిచ్చిగా, అసలు నేను ఫస్ట్ ఏం చెప్తుందో అనుకున్నాను కానీ. ఒక ఫాదర్ ఉంటారు, ఆ ఫాదర్ కి ఒక కూతురు. సో ఆమెకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అది ఫాదర్ కి నచ్చకపోయి ఉంటుంది. ఓన్లీ మదర్ ఒక ఫాదర్ ఒక డాటర్ మాత్రమే ఉంటుంది ఇంట్లో. సో ఆ ఫాదర్ చనిపోయి ఉంటాడు. చనిపోయినప్పుడు ఏంటి అనేది అదొకటి చూపించడము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆ ఫాదర్ కి ఏముంటుంది, నా కూతురికి ఏమి రాదు, ఆమెకి ఏం చేయదు, యాక్టింగ్ అంటే పిచ్చి ఉంది అనే ఫీల్ లో ఫాదర్ ఉంటాడు. సో నాకు కూడా యాక్టింగ్ వచ్చు నాన్న అన్నట్టుగా చూపిస్తుంది డాక్టర్. ఆయన ఎలా ఉన్నారు? అవునా? సారీ నాన్న, నాకు ఈ స్టడీస్ ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు. అమ్మ కూడా నేను చెప్పాను, అమ్మ కూడా వినలేదు, నువ్వు కూడా వినలేదు. ఏంటి నాన్న, పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు మీరు చెప్పొచ్చు కదా. ఎంతసేపు ఆ నీట్ జేఈమెన్స్ ఈ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ తప్ప మాకు ఇష్టం ఉండదు మీరు చేయనియారా? నాన్న మీకు అర్థం కావట్లేదు. ఎస్ నాన్న, నేను చేస్తాను. మీరు ఎలా డిసైడ్ అవుతారు నాన్న నాకు రాదని? నేను చేస్తాను. ఏం చేయాలి? డాన్స్ చేయాలా, సాంగ్ పాడాలా, డైలాగ్ చెప్పాలా? నేను చేస్తాను నాన్న. ఓకే, డైలాగే కదా, నేను చెప్తాను. నాన్న నేను ప్రూఫ్ చేసుకుంటాను, నాకు వచ్చా నేను ప్రూఫ్ చేసుకుంటాను. ఓకేనా? డైలాగ్ చెప్తాను నాన్న, బట్ నేను నన్ను అప్పుడు బిలీవ్ చేస్తాను కదా. యమా ఏమంటివి మానవ జాతి నిజమా? ఎంత మాట వైతల్ని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసుతులను సైతం మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారెమ్మడిది సావిత్రిది ఏ జాతి? మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేటి జాతి అని మమ్ము అవహేళన చేయుటయా? ఎంత వివేకము, ఎంత జ్ఞానము, ఎంత సంస్కారం! నేటి నుంచి దేవుడు అధికుడు, నరుడు నన్న కించ భావాన్ని కుక్కటి వేలతో సైతం పెకిలించి వేసదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులనేల అష్టదిక్పాలకులు, మనుగడ సాధించే పంచభూతం సైతం జయహోన్నరుడని హర్షించే విధంగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించదా. స్వర్ణ మణిమయ రత్న కచలాకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవ దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్ష ధర్మనిలమైన ఈ రౌరవమున సర్వదా శతదా శాశ్వత పాప పంకిలమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతంగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? నాన్న అంటావా? ఏంటి నాన్న ఏంటి ఇక్కడ పడుకున్నావు? నానా ఏంటి నాన్న జోక్ చేస్తున్నావు కదా? నానా నేను యాక్టింగ్ లో వెళ్తున్నాను నాన్న. ప్లీజ్ నాన్న, ఏమైంది నాన్న నీకు? నాన్న లేనా? ఒకసారి మాట్లాడు నాన్న. ప్లీజ్, నాకు ఆడిషన్ వెళ్ళాను నాన్న, నాకు ఛాన్స్ వచ్చింది నాన్న. లేనా ప్లీజ్ నాన్న. అయ్యో నాన్న, ప్లీజ్ నాన్న.